పేరు జల్లా సోమశేఖరు, గుర్రబ్బాడు గ్రామము, గుంతకల్ మండలము, అనంతపురం జిల్లా. నాకు గుర్రబ్బాడు గ్రామంలో నాగసముద్రం పొలంకు చెందిన 248 సర్వే నంబర్లో నాకు 2 ఎకరాల 6 సెంట్లు ఉంది. ఈ మధ్యకాలమే నా కుటుంబ పరిస్థితి బాగాలేక నా భార్యకు అనారోగ్యం గురైంటే వాటి వల్ల అప్పులు చేసుకొని చాలా ఇబ్బందులు పాలై మందితో అనిపించుకోకూడదని నేను నా పొలాన్ని అమ్ముకున్న మరుక్షణం మే 18వ తారీఖు నన్ను అడ్డగించినారు. అడ్డగించిన తర్వాత నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాను. అర్జీ ఇచ్చుకున్న తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆ తర్వాత ఎస్ఐకి ఇచ్చిన అర్జీ, ఆ తర్వాత ఎస్పీకి కూడా ఇచ్చినాను. ఎంత మందికి ఇచ్చినా ఎంఆర్ఓ ఆర్డీఓ పోవచ్చు వెళ్ళొచ్చు అని 6 కాపీలు ఇచ్చినా కూడా దౌర్జన్యంగా వాళ్ళకు బుద్ధి ఎట్లా పుడితే అట్లా ఫస్ట్ డి హనుమంతు తమ్ముడు నాగప్ప తమ్ముడు నరసింహులు, వీళ్ళు ఇంకా ఉందులేమ్మా నువ్వు సూత్తంలేమ్మా నువ్వు నీ అక్కం ఇంకా పొడిచి చంపి పాడదెంగితే అప్పుడు మాటింటాడు నా కొడుకు అని ఈ విధంగా నాకు భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వారం కింద చేనులేకన్నా పోయి నా చేను గడ్డి పడిందా ఉందా చూసుకొచ్చుకుందామని పోతే ఆ రోజు కూడా అదే విధంగా మాట్లాడితే మేము ఇంతమంది గొల్లలు ఉంటాము, మాలోడు ఆప్టల్ నువ్వు ఎంత ఏం కథ అని ఇంత దుర్భాషలాడి ఇంత ఇబ్బందులు పెడుతుంటే నేను దయచేసి ఎస్పీ గారికి అర్జీ సమర్పించి కేసు కూడా రాపిచ్చి నాకు ఎలాగైనా ఈ కేసు కట్టి నాకు న్యాయం చేయమని ఎస్పీ గారికి మొక్కి నేను ఈ విధంగా తెలియపరుచుకున్నాను. ఎస్పీ గారు నేను అక్కడికి పంపిస్తాను, మీ రూరల్ పోలీస్ స్టేషన్కి, అక్కడ నీకు ఫోన్ వస్తుంది పో అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుర్రపాడు గ్రామ నివాసి అయిన సోమశేఖర్ గారికి, ఒక దళిత మాల కులస్తుడైన సోమశేఖర్ గారికి సపోర్టుగా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చలపతి, రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడిగా యేసుపాదం గారు ఎస్పీ గారిని కలవడం జరిగింది. విషయం ఏమంటే ఈ సోమశేఖర్ గారికి 248/2 నాగసముద్రం పొలంలో 2 ఎకరాల 6 సెంట్లు పొలం ఉండింది. ఆ పొలము ఈయన ఆర్థిక పరిస్థితులు బాగలేక, కుటుంబ పరిస్థితులు బాగలేక, భార్యకు ఆరోగ్యం బాగలేక ఏదో అమ్మేసి ఏదో జీవనం జాగిస్తూ అప్పుల వాళ్ళకి కట్టుకొని ఆరోగ్యం చూపించుకునే తరుణంలో పక్కనున్నటువంటి పొలాన్ని కొన్నటువంటి ఆ ఊరు గ్రామస్తులైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించిన డి రామాంజనమ్మ భర్త నాగప్ప, బావ హనుమంతు, నరసింహులు, ఈ ముగ్గురు వాళ్ళ కమ్యూనిటీ ఆ గ్రామంలో ఎక్కువ ఉన్నందున వాళ్ళు ధనార్జన పరంగా కానీ అధికార పరంగా కానీ దౌర్జన్యంగా ఈ సోమశేఖర్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి రస్తాను ముగియడం జరిగింది. ఆ ముగియడం జరిగిననే ఈయన న్యాయం అడిగినాడు. తరతరాల నుంచి వస్తున్న రస్తాను ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అంటే, దాన్ని కొన్న వాళ్ళు ఆ రస్తా లేదని భయంతో ఇప్పుడు కొనుక్కోకుండా చేస్తూ ఇతన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ కులం పరంగా దూషిస్తూ ఇతన్ని ఎక్కడ చూసినా గ్రామంలో తిరుక్కుండా మాలోడా అది ఇది అని చెప్పి లాస్ట్కి ఆత్మహత్య చేసుకునే స్థితికి తేవడం వల్ల ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీని మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టమన్నా కూడా పోలీసులు ధనం ఉన్న వాళ్ళ పక్క, అధికారం ఉన్న వాళ్ళ పక్క పోతున్నారు తప్ప దళితుల పక్క సహకరించడం లేదు. అందుకని మేము స్ట్రిక్ట్గా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, సార్ దీన్ని ఎంక్వైరీ చేసి మీరు విచారించి ఆయనకి న్యాయం చేసి కేసు కట్టాలి, వాళ్ళ అట్రాసిటీ కేసు అని ఎస్పీ గారు కూడా అనుకూలంగానే స్పందించారు, విచారిస్తామన్నారు. కానీ అందులో భాగంగా ఆ గ్రామం వీళ్ళ పొలంలోకి వచ్చే తరతరాల నుంచి ఉన్నటువంటి స్కెచ్లో ఉన్నప్పుడు ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్డీఓ అందరూ సర్టిఫై చేసిన దారిని కూడా వాళ్ళు పోనీకుండా మళ్ళేసిన అంటే ఒకసారి ప్రెస్ మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచించండి ఎవరి పక్క న్యాయం ఉంది అన్నది.